ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము. యోర్దాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును, తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబాను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే. హోరేబు నుండి సేయీరు మన్యపు మార్గముగా కాదేషు బర్నేయ వరకు 11 దినముల ప్రయాణము. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అస్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రెయిలో హతము చేసిన తరువాత 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. యోర్దాను యువతలనున్న మోయాబు దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్లనెను. మన దేవుడైన యెహోవా హోరేబులో మనకు ఇలాగు సెలవిచ్చెను. ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును. మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్యమునకును, అరాబాలోను, మన్యములోను, లోయలోను, దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికిని, కనాను దేశమునకును, లెబానోనుకును, మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని, మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి. అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను. మీ దేవుడైన యెహోవా మిమ్ము విస్తరింపచేసెను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించియున్నారు. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. నేనొక్కడనే మీ కష్టమును, మీ భారమును, మీ వివాదమును ఎట్లు భరింపగలను? జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకునుడి. వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు, నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో, మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని, వాని సహోదరునికిని, వాని యొద్దనున్న పరదేశికిని న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి గాని, ఘనుల సంగతి గాని పక్షపాతము లేకుండా వినవలెను. న్యాయపు తీర్పు దేవునిదే. కాబట్టి మీరు మనిషిని ముఖము చూచి భయపడవద్దు. మీకు అసాధ్యమైన కఠిన వ్యాజ్యమును నా ఎద్దుకు తీసుకుని రావలెను. నేను దానిని విచారించదనని వారికి ఆజ్ఞాపించితిని. మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించితిని. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి అమోరీల మన్నపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి. అప్పుడు నేను, మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న అమోరీల మన్నమునకు వచ్చియున్నాము. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. అప్పుడు మీరందరూ నా యొద్దకు వచ్చి, మనకంటే ముందుగా మనుషులను పంపుదము. వారు మన కొరకు ఈ దేశమును వేగచూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చియు, మనము చేరవలసిన పురములను గూర్చియు మనకు వర్తమానము చెప్పుదరంటిరి. ఆ మాట మంచిదనుకొని నేను గోత్రం ఒక్కంటికి ఒక మనిషిని చొప్పున 12 మనుషులను పిలిపించి తిని. వారు తిరిగి ఆ మన్యమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుచూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని మన యొద్దకు తీసుకుని వచ్చి, మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియచెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సనుగుచూ, యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించియున్నాడు. మనమెక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులును ఎత్తరులునై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. అప్పుడు నేను మిమ్మును చూచి, దిగులు పడకుడి, వారికి భయపడకుడి. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా
మీ కన్నుల ఎదుట ఐగుప్తులోనూ అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్ముని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పితిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచినట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి, నేను మీ పితరులకిచ్చుదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు. అతడు పూర్ణ మనస్సుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును. అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చెదనని ప్రమాణము చేసెను. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి, నీ పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు. అతడు ఇశ్రాయేలీయులు దాని స్వాధీనపరచుకుని చేయును గనుక అతని ధైర్యపరచుము. ఆ దినమున మంచి చెడ్డలు నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు. దానిని వారికిచ్చెదను, వారు దానిని స్వాధీనపరచుకుందురు. మీరు తిరిగి ఎర్ర సముద్రము మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయడని చెప్పాను. అందుకు మీరు, మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకాజ్ఞాపించిన మాటలన్నిటినీ అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు సేయీరులో మిమ్ము హతము చేసిరి. తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడ్వగా యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించితిరి. మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు సేయీరు మన్యము చుట్టూ తిరిగితిమి. అంతటా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును. ఉత్తర దిక్కుకు తిరుగుడి. మరియు నీవు ప్రజలతో ఇట్లనుము, సేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు. వారు మీకు భయపడుదురు. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా సేయీరు మన్యము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకియ్యను. మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును. రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు. నీకేమీయూ తక్కువ కాదు. అప్పుడు సేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు, ఎసోన్ గెబెరు, అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసితిమి. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా యెహోవా నాతో ఇట్లనెను, మోయాబీయులను బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. లోతు సంతానమునకు 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని. వారి భూమిలో ఏదియూ నీకు స్వాస్థ్యముగా ఇయ్యను. పూర్వకాలమున ఏమీయులను వారు 6 దేశంలో నివసించిరి. వారు అనాకీల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. వారును అనాకీల వలె రెఫాయీయులుగా ఎంచబడినవారు. మోయాబీయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి. పూర్వకాలమున హోరీయులు సేయీరులో నివసించిరి. ఇశ్రాయేలీలు యెహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశములో నివసించిరి. కాబట్టి మీరు లేచి జెరెదు ఏరు దాటుడి అని యెహోవా సెలవీయగా జెరెదు ఏరు దాటితిమి. మనము కాదేషు బర్నియాలో నుండి బయలుదేరి జెరెదు ఏరు దాటు వరకు అనగా యెహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ
సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము 38 సంవత్సరములు. అంతేకాదు, వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యెహోవా బాహువు వారికి విరోధముగా నుండెను. సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోవుచున్నావు. అమ్మోనీల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు, వారితో యుద్ధము చేయవద్దు. ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీల దేశములో నీకు స్వాస్థ్యమునియ్యెను. అదియు రెఫాయీల దేశముని ఎంచబడుచున్నది. పూర్వమందు రెఫాయీయులు అందులో నివసించిరి. అమ్మోనీలు వారిని జంజుమ్మీయులందురు. వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు, బలవంతులైన బహుజనులు. అయితే యెహోవా అమ్మోనీయుల ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టెను గనక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి. అట్లు ఆయన శేయీరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీలను నశింపచేసెను గనక వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. గాజా వరకు గ్రామములలో నివసించిన ఆవీయులను, కఫ్తోరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తోరీలు నశింపచేసి వారి చోట నివసించిరి. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో, అమోరీడైన హెష్బోను రాజుకు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాని స్వాధీనపరచుకుని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. నేడు నేను నీ వలని భయము, నీ వలని వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికిని పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వనకి మనోవేదన నొందుదురు. అప్పుడు నేను కెదోమోతు అరణ్యములో నుండి హెష్బోను రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి, నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము. కుడి ఎడమలకు తిరుగక త్రోవనే నడిచిపోవుదును. నా యొద్ద రూకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము. నా యొద్ద రూకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము. శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారును, ఆరులో నివసించు మోయాబీయులను నాకు చేసినట్లు మా దేవుడైన యెహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్దాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గంన వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. నేడు జరిగినట్లు నీ చేతికతని అప్పగించుటకు నీ దేవుడైన యెహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెగింపు కలుగజేసెను. అప్పుడు యెహోవా, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టియున్నాను. అతని దేశము నీ దగునట్లు నీవు దాని స్వాధీనపరచుకుని మొదలుపెట్టుము అని నాతో చెప్పెను. సీహోనును అతని సమస్త జనమును యాహసులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యెహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని, అతని కుమారులను, అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురములను పట్టుకొని ప్రతి పురమును అందరు స్త్రీ పురుషులను, పిల్లలను శేషమేమియూ లేకుండా నాశనము చేసితిమి. పశువులను మనము పట్టుకొనిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకుంటిమి. అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరును, ఆ ఏటి యొద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియూ లేకపోయెను. మన దేవుడైన యెహోవా అన్నిటినీ మనకు అప్పగించెను. అయితే అమ్మోనీల దేశమునకైనను, ఎబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను, ఆ మన్యములోని పురములకైనను మన దేవుడైన యెహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు.